హలో అండి, అందరికీ నమస్తే. నా పేరు పవన్. చిల్డ్రన్ ఇన్ ఇండియా 2025 అనే ఒక ఆర్టికల్ రిలీజ్ చేశారు మన కేంద్ర ప్రభుత్వం. దీని ప్రకారం ఏంటంటే మెయిన్ చిల్డ్రన్స్లో ఈ రోగాలు ఎందుకు వస్తున్నాయంటే పోషకాహార లోపం వల్ల వస్తున్నాయని వీళ్ళు తెచ్చారనమాట. మనందరికీ తెలుసు 6 years లోపు చిల్డ్రన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ సరైన పోషకాహారాలు అందాలి డెఫినెట్గా. దాంతోనే వాళ్ళ ఫిజికల్ హెల్త్, మెంటల్ హెల్త్, ఫైన్ మోటార్ కానీ గ్రాస్ మోటార్స్ కానీ ఇవన్నీ డెవలప్ అవుతాయి అనమాట. ఇవన్నీ ఈ ఫస్ట్ 6 months ఆ 6 years అనేవి చాలా ఇంపార్టెంట్. అందుకనే మనం ఎంసీపీ కార్డ్ ద్వారా మానిటరింగ్ చేస్తాము, అంగన్వాడీ ద్వారా మానిటరింగ్ చేస్తాము. సో ఇలా ప్రభుత్వం వాళ్ళని మానిటర్ చేస్తూ చూసుకుంటుంది. ఎక్కడే కానీ ఈ ఆహార లోపం అనేది ఉంటే చాలా వ్యాధులకి దారి తీస్తుంది అనేది వీళ్ళు చెప్తున్నారు. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే దాదాపు ప్రోటీన్స్ కానీ విటమిన్స్ కానీ మినరల్స్ కానీ 35.5% పిల్లల్లో ఈ లోపాలు ఉన్నాయంట. 30.1% గ్రామీణ ప్రాంతాల్లో, 37.3% వచ్చేసి పట్టణ ప్రాంతాల్లో ఉందన్నమాట. మనం మేఘాలయలో చూసుకుంటే అత్యధిక శాతం 46.5% పిల్లలు ఈ పోషకాహార లోపంతో బాధపడుతున్నారంట. తెలుసు, అంగన్వాడీలో స్క్రీనింగ్, వెయిట్ ఎత్తుకు తగ్గ బరువు లేని పిల్లలు వచ్చేసి దాదాపు 19.3% ఉన్నారంట. 10 to 14 years పిల్లల్లో వైటమిన్ డి లోపం కూడా చాలా 23.9% ఉందంట. జింక్ లోపం వచ్చేసి 31.7% లో ఉందంట. 10 to 19 years పిల్లల్లో మనం ఆల్రెడీ చూస్తుంటాం ఒబెసిటీ కానీ ఇవన్నీ. వాళ్ళలో వచ్చేసి ప్రీ డయాబెటిక్ ఉన్నారంట. 10.4% వచ్చేసి వాళ్ళలో ప్రీ డయాబెటిక్ ఉన్నారు. వీటన్నిటికీ కారణం ఒకటే, సింపుల్గా తల్లిపాలు పడితే సరిపోతుంది. సో మదర్ మిల్క్ అనేది చాలా ఇంపార్టెంట్ 6 months వరకు. దాని తర్వాత వాళ్ళకి ఏదన్నా ఇచ్చినా అదొక రకం. కానీ వితిన్ 6 monthsలో అయితే డెఫినెట్గా తల్లిపాలు పట్టాలి. 6 months తర్వాత కూడా పట్టచ్చు, నో ప్రాబ్లం. బట్ అప్పటి నుంచి వీనింగ్ స్టార్ట్ చేస్తాం కాబట్టి మనం అడిషనల్ న్యూట్రియస్ సబ్స్టెన్సెస్ కూడా వాళ్ళకి ఇవ్వచ్చు. సో ఇంకో విషయం ఏంటంటే హైయెస్ట్ అయోడిన్ లోపం ఎక్కడుందంటే మన ఆంధ్రప్రదేశ్లోనే ఉందంట. సో ఇక్కడ ఇంకో పాయింట్ ఏంటంటే అయోడినైజ్డ్ సాల్ట్ వాడకపోవడం వల్ల అత్యధిక శాతం అయోడిన్ బారిన పడి ఈ థైరాయిడ్ సమస్య వల్ల బాధపడుతున్న పిల్లలు దాదాపు 82.5% వచ్చేసి మన ఆంధ్రప్రదేశ్లోనే ఉన్నారంట. అలాగే సరైన టయానికి విటమిన్ ఏ, ఐరన్ ఇవన్నీ రక్తహీనత లేకుండా ఉంటే ఫస్ట్ వాళ్ళు ఫుడ్ తినాలి, ఆ న్యూట్రిషియస్ ఫుడ్ తినాలి. దాని ద్వారా రక్తంలోకి ఆ రక్తం బలపడుతుంది. రక్తం ఎప్పుడైతే బలపడుతుందో అప్పుడు శరీరం బలపడుతుంది. శరీరం ఎప్పుడైతే బలపడుతుందో అప్పుడు వాళ్ళు సైకలాజికల్గా కానీ మెంటల్గా కానీ లేకపోతే ఇతరత్ర కారణాల వల్ల అన్ని రకాలుగా వాళ్ళు శారీరక ఎదుగుదల, మానసిక ఎదుగుదల అనేది పుష్కలంగా ఉంటుంది. అట్ ది సేమ్ టైం మనకి తల్లిపాలు అనేది ఎంతైతే ఇంపార్టెంటో అదేవిధంగా వ్యాక్సినేషన్, చిన్నపిల్లల్లో వ్యాక్సినేషన్ అనేది ఈ మిస్డ్ డోసెస్ కాకోకుండా డెఫినెట్గా ఏ తేదీకి ఏ వ్యాక్సిన్ వేయించాలి అనేది చాలా ఇంపార్టెంట్ అంట. అకార్డింగ్ టు WHO వచ్చేసి ఫుల్ ఇమ్యునేషన్ అయితే డెఫినెట్గా ఉండాలి వ్యాక్సినేషన్లో. అంటే 3 doses ఆఫ్ ఓపీవీ, 3 doses ఆఫ్ మీజిల్స్, 3 doses ఆఫ్ పోలియో, 3 doses ఆఫ్ డిపిటీ, ఇలాంటివి అయితే డెఫినెట్గా వాళ్ళకి వ్యాక్సినేషన్ పడాలి. సో వీటన్నిటిని కరెక్ట్ చేసుకుంటే మనం ఈ ప్రాబ్లమ్ నుంచి బయటపడచ్చు అంట. థ్యాంక్ యూ.